వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా లాభాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త కొత్త వ్యాపారం చేయండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారాలు కాదు, ఆహార ధాన్యాలు, ఫ్రూట్స్, తర్వాత ఏంటంటే వెజిటబుల్స్, ఇలాంటివి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రీటైల్ రంగం వారు ఏదో ఒక కొత్త ప్రగతిని స్టార్ట్ చేయండి. మీ కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా రిపీటెడ్ కస్టమర్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల ఆన్లైన్లో కూడా మీరు బాగా ఇచ్చేయండి. పార్ట్నర్షిప్లో చిన్న చిన్న అపార్థాలున్నా కూర్చొని మాట్లాడితే అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు రావడం కొనసాగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మరియు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, కానీ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇవన్నీ ఆడకండి, మిస్ అవుతారు. ఈక్విటీస్లో పెట్టండి, ఎస్ఐపిలో పెడుతూ ఉండండి. చాలా చక్కటి అవకాశాలు. సైడ్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో సోదరీమణులతో ఉన్న చిన్న చిన్న విషయాలు, వాదోపవాదాలు పెంచుకోకండి. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ పెరుగుతుంది. కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగోని పక్కన పెట్టి ఒకరినొకరు నమ్మండి. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ నెల ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకొచ్చి పెడుతుందని గట్టిగా నమ్మొచ్చు.